హాయ్, వెల్కమ్ టు ఎపిసోడ్ 4 ఆఫ్ ఇంగ్లీష్ టు తెలుగు. కొంతమంది ఇంగ్లీష్ వినటం వల్ల త్వరగా నేర్చుకుంటారు. ఎదుటివారు ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారో, వర్డ్స్ ఎలా యూజ్ చేస్తున్నారో విని ట్రై చేసి ఇంప్రూవ్ అవుతారు. ఈరోజు మనం కొన్ని కొత్త పదాలను, వాటి మీనింగ్ అండ్ యూసేజ్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ అబిలిటీ. అబిలిటీ అబిలిటీ లాస్ట్ వీడియో ఎపిసోడ్ 3 చూసినట్లయితే ఐటీవైతో ఎండ్ అయ్యే వర్డ్స్ అన్నీ ఇటీ అని కాక అటీ అని సౌండ్ వస్తాయి అని చెప్పాను. సో అబిలిటీ అంటే సామర్థ్యం అని అర్థం. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ది అబిలిటీ టు వర్క్. నేను పని చేయడానికి సామర్థ్యము కలిగి ఉన్నాను. సెకండ్ వర్డ్ anarchy. Anarchy. R is silent. Anarchy. మీనింగ్ అరాచకత్వం. ఎగ్జాంపుల్, మోస్ట్ ఆఫ్రికన్ నేషన్స్ ఆర్ అండర్ anarchy. చాలా ఆఫ్రికా దేశాలు అరాచకత్వ పరిపాలనలో ఉన్నాయి. థర్డ్ వర్డ్ ఏథీస్ట్. ఏథీస్ట్. ఏథీస్ట్ మీనింగ్ నాస్తికుడు. ఎగ్జాంపుల్, ఏథీస్ట్స్ బిలీవ్ morality comes from human empathy, not religion. నాస్తికులు నీతి అనేది మానవీయ కోణం నుంచి వస్తుంది కానీ మతం నుంచి రాదు అని నమ్ముతారు. ఫోర్త్ వర్డ్ అమీబా. అమీబా. అమీబా మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. అమీబా అనేది ఒక సింగిల్ సెల్డ్ మైక్రో ఆర్గానిజం. అది దాని షేప్ని ఎప్పుడు మార్చుకుంటూ ఉంటుంది. తెలుగులో కూడా అమీబానే అంటారు. ఎగ్జాంపుల్, యూ కెన్ జస్ట్ గివ్ ద సేమ్ సెంటెన్స్. అమీబా ఇస్ అ సింగిల్ సెల్డ్ మైక్రో ఆర్గానిజం. అమీబా ఒక సూక్ష్మజీవి, ఒకే ఒక కణమున్న సూక్ష్మజీవి అని అర్థం. అండ్ ద లాస్ట్ వర్డ్ ఫర్ టుడే annoy. Annoy. Annoy మీనింగ్ విసిగించు. ఎగ్జాంపుల్, ఐ గెట్ అనాయిడ్ వెన్ దర్ ఇస్ టూ మచ్ సౌండ్. ఎక్కువ సౌండ్ ఉంటే నాకు త్వరగా విసుగు వస్తుంది అని అర్థం. దట్స్ ఆల్ ఫర్ టుడే.